హౌతీ తీవ్రవాదులు వీళ్ళేంటంటే ఇరాన్ చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా అరబ్ దేశాల మీద పెత్తనానికి ప్రిపేర్ అవుతున్నారు. అరబ్ దేశాల మీద ఇదివరకు ఇరాన్ తరపున ఆయుధాలతో దాడులు చేసేవాళ్ళు. ఈ మధ్యనే ఇరాన్కి అరబ్ దేశాలకి మధ్య చైనా స్నేహం కుదిర్చిన తర్వాత ఇరాన్ నోరు మెదపదు, కానీ ఈ తీవ్రవాదుల చేత మాత్రం చేస్తుంది. తీవ్రవాదులు మాట్లాడారంటే ఇరాన్ మాటే. వీళ్ళు ఇప్పుడు ఏదైతే మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా యువరాజు ప్రధానమంత్రి మీద తీవ్రస్థాయి వార్నింగ్లు ఇస్తున్నాడు. హౌతీ చీఫ్ అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ has blasted Saudi Arabia and UAE for allegedly pleasing Israel and warned Riyadh against potential normalization deal with the Jewish state. Yemen's rebel leader alleged that the Saudi and UAE removed Quranic verses from the school textbooks to please Israel. Remember, Houthi rebels and Saudi-led coalition fought for years in Yemen, but the later failed to defeat the former. ఇది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ చరిత్ర పుస్తకాల్లో ఇజ్రాయెల్కి ముస్లింలకి మధ్య తగాదా లాంటి వాటిని తీసేశారు అరబ్ దేశాలు, అదే సౌదీ అరేబియాతో పాటుగా దుబాయ్ కూడా. అదే సందర్భంలో శాంతియుత ఒప్పందం చేసుకోండి అని చెప్పి ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెస్తున్నారు. అది తప్పట. ఇరాన్ మీద ఒత్తిడి తెస్తాం, మీరు శాంతియుత ఒప్పందం చేసుకొని గొడవలు పెట్టుకోవద్దని చెప్పడం తప్పట హౌతీ తీవ్రవాదులకి.